ఇస్ ఏ యూనివర్సల్ స్టార్. ఆయన యూనివర్సల్ స్టార్ అయ్యాడు. ఆయన హాలీవుడ్ స్టార్ కాదు, బాలీవుడ్, టాలీవుడ్, తోలీవుడ్ కాదు. ఇస్ ఏ యూనివర్సల్ స్టార్ ఆయన. అందుకే ప్రపంచం ఆయనకి ఇచ్చిన గుర్తింపు అవార్డు శక పురుషుడు. కాలానికి పదార్థానికి తిరుగుతున్న చక్రాల నడుమ పుట్టిందే యేసు. మధ్యవర్తి కాలానికి, ప్రారంభకుడు పదార్థానికి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రారంభకుడు పదార్థానికి, కాలానికి మధ్యవర్తి శక పురుషుడు. భూమి మీద ఉన్న ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలలో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాల నుంచే జ్ఞానులు వెళ్ళారట. హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజుని అడిగారు. అడగల, వాడే యూదులకు రాజు హేరోదు. హేరోదు ఎవరు? యూదులకు రాజు. రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక రాజు పుట్టాడంటే ఈ రాజు ఊరుకుంటాడా? మత్తయి సువార్త జాగ్రత్త బైబిల్ తీయండి, 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఉన్నాము. ఆయన నక్షత్రమును అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? మీ పేరు మీద పైన స్టార్ ఉంది. మొఖాలకు రంగు వేసుకొని వీళ్ళు సినిమా స్టార్లని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఒరిజినల్ స్టార్. ఫుడ్ కోసం, డబ్బుల కోసం సినిమాలో నటించే స్టార్స్ వాళ్ళు. మీరెవరు? ఒరిజినల్ స్టార్స్ మీరు. వాళ్ళు చిన్న స్క్రీన్కే స్టారు, మీరు యూనివర్స్కే స్టారు. ఏమైనా అర్థమవుతుందా గ్యాప్? ఏం అర్థం లేదా? సిల్వర్ స్క్రీన్ హీరోస్ అండి వాళ్ళంతా. 70 mm 50 mm టీవీలోకి వచ్చేస్తే మరీ చిన్న mm. దానికే వాళ్ళు స్టార్లు. మీరెక్కడ స్టార్లు? యూనివర్స్. ఈ యూనివర్స్లో మీ స్టార్ యూనివర్సల్ స్టార్. ఐఎమ్ ఏ స్టార్ అన్నాను. అందుకే నేను అది ఎవరికి అర్థం అవ్వదు. ఈయనప్పుడు ఏ స్టార్ అయ్యాడంటే హాలీవుడ్లో కూడా అవ్వలేదు, బాలీవుడ్లో అవ్వలేదు, టాలీవుడ్లో అవ్వలేదు. ఈయన ఇప్పుడు స్టార్ అయ్యారా, ఇప్పుడు నటించాడు సినిమాల్లో అని అనుకోకండి నన్ను. నేను ఏ సినిమాల్లో, ఈ పనికిమాలి సినిమాల్లో నటించను. డబ్బుల కోసం పని చేసుకునే వాళ్ళంతా, మొక్కలకు రంగులేసి తిరిగేవాళ్ళు వాళ్ళంతా. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి. ఆయన నక్షత్రం జీసస్ స్టార్. ఇస్ ఏ యూనివర్సల్ స్టార్. ఆయన యూనివర్సల్ స్టార్ అయ్యాడు. ఆయన హాలీవుడ్ స్టార్ కాదు, బాలీవుడ్, టాలీవుడ్, తోలీవుడ్ కాదు. ఇస్ ఏ యూనివర్సల్ స్టార్ ఆయన. అందుకే ప్రపంచం ఆయనకి ఇచ్చిన గుర్తింపు అవార్డు శక పురుషుడు. క్రైస్ట్ జీసస్ స్టార్ మేము చూసాం. నా స్టార్ కనిపించలేదు అనుకున్నాడు పాపం ఏ రోజు. నీ ముఖానికి నువ్వేం స్టార్ రా? నువ్వు స్టారు కాదు, బ్లాక్ హోల్. యూఆర్ ఎ బ్లాక్ హోల్. పక్కనున్న స్టార్లు మింగేయడానికి ఒక నక్షత్రం చెడిపోతే బ్లాక్ హోల్ అయిపోద్ది. కటిక చీకటి గల బిలములు అన్నాడు బైబిల్లో దాన్ని. బ్లాక్ హోల్ అనే పదం సైన్స్లో విన్నారా? సైన్స్ స్టూడెంట్లు అందరూ ఆలోచించండి. బ్లాక్ హోల్ అంటే ఒక నక్షత్రం చచ్చిపోద్ది. అది చచ్చిపోయిన తర్వాత విపరీతమైన గ్రావిటీని అది సంతరించుకొని ప్రక్కన నక్షత్రాలు లాగేసుకుంటుంటుంది, లోపలికి చంపేస్తుంది. అంటే ఒకడు పుట్టి అనేక మందిని నాశనానికి నడిపిస్తాడు. బిన్ లాడెన్ ఎన్ని నక్షత్రాలు చంపేసాడంటాడు, అంతేనా? ప్రభాకరన్ పిల్లై ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. కిల్లర్ వీరప్పన్ ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. మీ వీళ్ళ చరిత్ర మీకు తెలుసు కనుక చెప్తున్నాను. మనుషులను, దేవుని పిల్లలను హరించేవాళ్ళు బ్లాక్ హోల్స్, కటిక చీకటి గల బిలం. మీరు నక్షత్రాలు. యూఆర్ ఆల్ స్టార్స్. యూఆర్ ఏ స్టార్ ఆఫ్ ద యూనివర్స్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు స్టార్స్గా ఉంటారు. స్టార్స్ వాళ్ళు ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి ఎంతమందిని ఆయన వైపు మళ్ళిస్తారో వాడు నక్షత్రాల వలె నిరంతరము అంతరిక్షంలో వెలిగిపోతూనే ఉంటారు. అబ్రహాముతో చెప్పండి, సంతానాన్ని నక్షత్రాలుగా చేస్తున్నాను, లెక్కింపలేని సంతానం. ఈరోజు అదే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యూఆర్ ఆల్ స్టార్స్, యూనివర్సల్ స్టార్స్. ఇంతమంది స్టార్స్ ఉన్నారండి కన్నడలో, బెంగళూరులో. ఈ స్టార్లు అందరూ బిజీ అయిపోయారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్లాక్ హోల్ మింగేస్తుంది వాళ్ళందరినీ. పక్క నుంచి వెళ్తున్నారు, ఈ పక్క నుంచి వెళ్తున్నారు, ఆ పక్క నుంచి వెళ్తున్నారు, రాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎవరినైనా మింగేయడనే చూస్తావి. ఎందుకంటే వెలుగు పోయింది, వెలుగు లేదు, బ్లాక్ హోల్గా మారింది ఆ స్టారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం.
అట్టి జనము మధ్య అక్రమార్కులైన మనుష్యుల మధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు లోకమందు జ్యోతులు అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. నిజంగా మీరు జ్యోతులు అంటున్నాడు దేవుడు. మనలో జ్యోతులు, ఇంత మంచి జ్యోతులుగా ఉండవలసిన మనం, సమాజానికి వెలిగివ్వవలసిన మనం చీకటిలో ఉండిపోతున్నావా? బైబిల్ నేర్చుకోవాలి. బైబిల్ పరిపూర్ణతగా తెలిసిన వాడే చేత పట్టుకొని లోకానికి చూపించాలంటున్నాడు. చూడండి అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఈ మూర్ఖులు, అక్రమకారులు, దోపిడి దొంగలు, రాజకీయ నాయకులు, అధికారులు, లంచగొండులు, అట్టి జనము మధ్య మీరు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, ఒకనాడు దేవుని వాక్యం ఆయన చేతిలో ఉండేది. ఆ పుస్తకాన్ని తీసుకున్న మన రక్షకుడు, మన అన్నయ్య దాన్ని సాధించి మనకిచ్చాడు. అది ఆ వాక్యాన్ని మీరు కూడా చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె కనబడుతున్నావు. నువ్వు కింద నుంచి పైన జ్యోతులు చూస్తున్నావా? మరి పిచ్చుడా, పైనుంచి నిన్ను చూస్తున్నాడు రా జ్యోతిగా దేవుడు. నువ్వేమో ఆ జ్యోతులు చూస్తావేంటి పైకి? అవన్నీ నీకు అందంగా కనిపించే మల్లె పందిరిలా, నక్షత్ర పందిరిరా. అది నీకోసం కట్టాడు దేవుడు. పైనున్న దేవదూతలు నిన్ను చూడాలిరా, పైనున్న దేవదూతలు నిన్ను చూడాలిరా నీ సాహస కార్యాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా 42 మంది ద్వారా రాయబడిన మహాజ్ఞానం ప్రేరణతో మీకు తెలియబడు సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఉన్నాయే, సూర్య చంద్ర నక్షత్రాలు, మహామండలాలు ఉన్నాయి. ఇవన్నీ యార్ ఏంజిల్స్, కోటాను కోట్ల దేవదూతల సైన్యాలు రక్షణ పొందే మీకు సహాయం చేసే సహకారులు, వర్కర్స్గా మీ దగ్గర ఉన్నప్పుడు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. భయపడుతున్నావా? నిలబడుతున్నావా? వెనక్కి పరిగెడుతున్నావా? ముందుకు నిలబడ్డావా? దేవదూతలు చూడాలనుకుంటున్నారా నిన్ను? అంత గొప్ప హీరోవా నువ్వు? ముఖానికి రంగు గొలుపుకొని డైలాగులు బట్టి కెమెరా ముందు గేమ్ ఆడడం కాదు. ఒరిజినల్ యాక్షన్ రావాలి నీకు. ఒరిజినల్ యాక్షన్ జీవించి మనిషిని మార్చాలి నిజ జీవితంలో. అదే రియల్ హీరో. ఈజ్ రియల్ హీరో. ఎందుకు భయం? వ్యవస్థను మారుద్దాం. మహానుభావుడు తీసుకున్నాడు ఆ గ్రంథాన్ని, జీవవాక్యాన్ని ఈరోజు మీ చేతికిచ్చాడు. మీరు పట్టుకుని ఎలాగున్నారట? లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా.